యోనా గురించి ఒక మాట చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు తన పునరుత్థానాన్ని గురించి యోనాతో పోల్చుకున్నాడు. యోనా మత్స్యము కడుపులో, చేప కడుపులో 3 రాత్రింబవళ్ళు ఎలా ఉన్నాడో మనుష్య కుమారుడు, అంటే యేసుక్రీస్తు ప్రభు తనను తాను ఎవరితో పోల్చుకున్నాడు? ఇంకెవరితో పోల్చుకోవాలా? ఆయన పునరుత్థానాన్ని గురించి చెప్పేటప్పుడు యోనా అంత గొప్ప వ్యక్తి అని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంత గొప్ప వ్యక్తి కదా. ఇప్పుడు దేవుడు ఒక గొప్ప పనిని ఇచ్చాడు కదా ఆయనకి. దేవుని పని చేయకుండా వెళ్ళిపోతున్నప్పుడు ఒక అన్యుడికి దొరికిపోయాడు. ఎవరండి? యోనాని. యోనా ఎంత గొప్పోడో తెలియక ఆయన అన్నాడు, ఓయి ఏం వచ్చింది నీకు? ఎట్ట నిద్రపోతున్నావా? లే, చూడు తుఫాను, నీ దేవుణ్ణి ప్రార్థన చేయి, ఒకవేళ ఆయన రక్షిస్తాడేమో. ఇప్పుడు మీరు ఆలోచించండి, యోనా ఏడుండాలి? నినివేలో ఉండాలి. ఏం చేస్తూ ఉండాలి? ఏం చెప్పాడు దేవుడు? అక్కడికి వెళ్ళి ఏం చెప్పమన్నాడు? వాక్యం చెప్పమన్నాడు. యోనా ఎక్కడ ఉండాలి? నినివేలో ఉండాలి. వెళ్ళి ఏం చెప్పాలి అక్కడ? ఇప్పుడు ఏడున్నాడు? ఓడలో ఉన్నాడు. ఓడ ఎక్కడుంది? సముద్రంలో ఉంది. ఇప్పుడు యోనా ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇతను లేపుతున్నాడు ఏం చేయమని? ప్రార్థన చేయమని. పైగా యోనా ఒక మాట అన్నాడు, ఓయి దేవుడు చెప్పిన పని చేయకపోతే, దేవుడున్న మన స్థానంలో ఉండకపోతే నీ జీవితంలో మొట్టమొదటి కోల్పోయేది ఏంటంటే సాక్ష్యం, టెస్టిమోనీ. నువ్వెవరో తెలియదు. మనం ఎప్పుడైనా మన విలువ, మన ఆధిక్యత, మన యోగ్యత దేవునికి దగ్గరగా ఉన్నప్పుడే, దేవుని చిత్తంలో ఉన్నప్పుడే, దేవుడు ఉన్న మన స్థలంలో ఉండమన్నప్పుడే ఒక్కసారి ఆ స్థలాన్ని నువ్వు విడిచిపెట్టావు అంటే అంతే, దొరికిపోతాం మనం. దొరికిపోవడానికి కాదు దేవుడి జీవితాన్ని ఇచ్చాడు మనకి. వింటున్నారా? ఒయ్యి నిద్రపోతా అన్నాడు. ఒక్కసారి మత్తు వదిలిపోయింది. ఎవరికి? ఎవడరా వీడు నన్ను అనరా? మరి మనం చాలాసార్లు అంటాం, అందరితో కలిసిపోతాం. మనం ఎట్ట కలుస్తావు? అందరితో ఎలా నిలుస్తావు? లేదు, నువ్వు ప్రత్యేకమైన వాడివి, ప్రత్యేక జీవితం మంది. అందరితో కలిసే కాడకి నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు? అందరూ చేసే పని నేను చెయ్యను, ఎందుకంటే నేను క్రైస్తవును కాబట్టి. దేవుని కొరకు జీవించడం అనేది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. అది నువ్వు చేయగలవు. నువ్వే చేయకపోతే ఎలా? నిలబడవు, సువార్తను చెప్పగలవు, చాటించగలవు. నేను చేయనంటే ఎవరు చేయాలి మరి? నిన్నే కదా దేవుడు నమ్మి నీకు బాధ్యత అప్పగించాడు. నిన్ను నమ్మి బాధ్యత అప్పగించినప్పుడు నా వల్ల కాదంటే ఏం చేయాలి ఆయన? అందుకే కదా నిన్ను నన్ను కోరుకున్నాడు ఆయన. యోనాకి దేవుడు బుద్ధి చెప్తున్నాడు, ఓయ్ నిద్రపోతా, లేరా, నీ దేవుని ప్రార్థించు. ఒక అన్యుడు యోనా నా పేరు పెట్టి పిలిచి యోనాని అంటున్నాడు, ప్రార్థన చేసుకో. అసలు చూసేటప్పటికి అల్లుకొల్లోలంగా ఉంది చుట్టుపక్కల. దేవుడు చెప్పిన పని చేయకపోతే నీ జీవితం అల్లుకొల్లోలం అవుతుంది. దేవుడు చెప్పిన పని చేయకుండా నీవు వేరే స్థలంలో నిలబడితే అస్తవ్యస్తం అవుతుంది మన జీవితం. కళ్ళు తెరిచాడు యోనా. తుఫాన్ వచ్చింది. ఇప్పుడు యోనాకి ఎట్టయినా ప్రవక్త కదా, తుఫాను మాట్లాడుతుంది. ఎవరితో? యోనాతో. తుఫాను మాట్లాడుతుందా? ఎందుకు మాట్లాడదు? ఆయన ఆజ్ఞ ఇయ్యగా తుఫాను పుట్టెను. ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. తుఫానుకు స్వరం ఉంది. తుఫాను ఎందుకు లేసిద్దో తుఫానుకు తెలుసు. ఇప్పుడు ఆ తుఫాను రేపింది ఎవరు? ఎవరి కోసం? మరి తుఫాను మాట్లాడదా? అరే బుద్ధి లేనోడా, అంతే కదా. యోనా బుద్ధి ఉందా నీకు? ఎటు వెళ్ళాల్సినాడు ఎటు వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? కారణం ఏంటి? దేవుడు చెప్పిన పని ఎందుకు చేయట్లేదు? మేము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాం. ఏంటది? తుఫాను మాట్లాడుతుంది. ఎవరి చిత్తాన్ని నెరవేర్చడానికి? అవును, తుఫానులో ముఖం చూపించింది యోనాకి. సిద్ధంగా ఉంది పెద్ద మత్స్యం. హలో, దేవుడు చూసారు ఎక్సైట్ చేశాడో. పెద్ద గొప్ప మత్స్యం మాట్లాడుతుంది. ఏమనంటే, వచ్చేసే త్వరలో నాలోకి. దేవుడు ఉన్న మన స్థలంలో ఉండకుండా యోనాను పక్కకు తెచ్చారు. యోనా అన్నాడు, ఈ తుఫాను నా వల్లే వచ్చింది. ఎక్కడే మీరు యోనా గొప్పతనాన్ని తెలుసుకోవాలి.
యోనాని మనం చాలాసార్లు తిట్టుకుంటాం కదా, యోనా దేవుని మాట వినకుండా పోయాడు, నేనైతేనా అనుకున్నారు ఎప్పుడైనా? ఇప్పుడు చెప్పాలి మీరు. తుఫాన్ వచ్చినప్పుడు యోనా అన్నాడు, ఈ తుఫాన్ ఎవరి వల్ల వచ్చింది? ఒకవేళ మన వల్ల వచ్చినా మనం చెప్పం. చీటీలు వేశారు, చీటీ ఎవరి మీదకి వచ్చింది? మనమైతే ఇంకోసారి ఏమైనా వాళ్ళం, ఇదేంది నా మీదకి వచ్చింది ఇంకోసారి ఏంటి? ఏ విషయంలో ఒప్పుకోం మనం. యోనా అన్నాడు నేనే కారణం. యోనా మధ్యలో కూర్చోబెట్టారు, తుఫాన్ రేగుతుంది. వినండి, ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. యోనా మధ్యలో నిలబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, యోనా నిలబడాల్సిన స్థలం ఎక్కడ? ఇప్పుడు ఎక్కడ నిలబడ్డాడు? అన్యుల మధ్య. అన్యులు ఏళ్ళు చూపించారు యోనా వైపు, చీటీ యోనా పేరు మీద పడింది. అందరి చేతులు ఎవరి తట్టెల్ని సరే, దేవుడు ఉండమన్న స్థలంలో ఉండకపోతే ఎన్ని కష్టాలు.